అధికారంలోకి వచ్చిన 8 నెలల్లోనే కూటమిలో ప్రధాన పాత్ర పోషిస్తున్న టీడీపీ చావు దెబ్బతినే అవకాశం ఉంది. ఏపీలో జరగనున్న 2 గ్రాడ్యుయేట్, 1 టీచర్ ఎమ్మెల్సీ స్థానంలో టీడీపీ ఓటమి దిశగా వెళుతుందని విశ్లేషణలు వస్తున్నాయి. ఎందుకంటే దీనికి పలు కారణాలు ఉన్నాయి. గ్రాడ్యుయేట్స్, టీచర్స్ లో కూటమి ప్రభుత్వంపై వ్యతిరేకత పెరుగుతోంది. గ్రూప్ 2 రోస్టర్ విధానంలో తప్పులు సరిచేయకుండా పరీక్షలు పెట్టడం, మెగా డిఎస్సి వాయిదాలు వేసుకుంటూ వెళ్లడము, జాబ్ క్యాలెండర్ ఇవ్వకపోవడం లాంటివి వ్యతిరేకత పెంచాయి. అటు గ్రామ సచివాలయ ఉద్యోగులు సైతం ప్రభుత్వానికి వ్యతిరేకతగా ఉన్నారు. ఇక సొంత పార్టీ కార్యకర్తల్లోనే చదువుకున్న వారు ఇటీవల పరిణామాలతో వ్యతిరేకంగా మారుతున్నారు. టీడీపీ అధికారంలో ఉన్న వైసీపీకి అనుకూలంగా అధికారాలు ఉండడం, గతంలో టీడీపీని ఇబ్బంది పెట్టిన వైసీపీ వాళ్లపై చర్యలు లేకపోవడం ప్రధానంగా మైనస్. ఈ పరిణామాలు కృష్ణా, గుంటూరు, ఉభయ గోదావరి జిల్లాలలో గ్రాడ్యుయేట్, ఉత్తరాంధ్రలో టీచర్ స్థానంలో టీడీపీకి ఓటమి తప్పేలా లేదు. పైగా టీడీపీని ఓడిస్తేనే మాట తప్పకుండా ఉంటారని గ్రాడ్యుయేట్ భావిస్తున్నారు. కానీ మంచి పరిణామం ఏమిటంటే గత వైసీపీ మాదిరిగా టీడీపీ ఓట్లు వేయించుకోకుండా ఉండడానికి బెదిరింపు ధోరణిలో వెళ్లడం లేదు.